నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో రీసెంట్గా నేను మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళడం జరిగింది. చెప్పండి మీలో ఎంతమందికి అమ్మమ్మ గారు ఊరన్న అమ్మమ్మ గారు ఇల్లు అన్న చాలా ఇష్టం? నాకైతే ప్రాణం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నానమాట. సో స్కూల్ అయిపోగానే తాతగారితో కలిసి ఇక్కడికే వచ్చేవాళ్ళము. ఇది యూజువల్గా గేదెల్ని ఆవుల్ని కడతారు కదా, సో ఆ ప్లేస్ అనమాట. సో అందుకే గేదెల్ని ఆవుల్ని కట్టడానికి పాక, అలాగే గడ్డి వామ్మ అనమాట ఉంటాయి. సో వెనక్కి వెళ్ళొద్దు, నాట్ ఇది ఉంటుందని కాదు, జస్ట్ ఫర్ ఫన్. సో అక్కడ పెంట వేస్తారు. సో కొబ్బరి చెట్లు వ్యూ చూడొచ్చు. లైక్ సినిమాటిక్ విజువల్స్లా అనిపించింది ఒక్కసారి అయితే. నేను అది వీడియో తీస్తున్నాను కానీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై టైమ్స్, లైక్ నా చైల్డ్హుడ్, లైక్ ఇలా చేసేవాళ్ళం కదా, అలా చేసేవాళ్ళం కదా అని. సో మా బుజ్జి ఆవుదోడ, పేరైతే ఏమీ లేదు. సో ప్రస్తుతానికి తినొక్కది ఇక్కడ ఉందన్నమాట. మిగతా అన్నీ తాతగారు చేనుకి తీసుకెళ్లారు. సో పాతకాలం పాకలు అంటే ఇట్లా ఉండేవి. సో ఎండాకాలంలో అయితే బేసిక్ ఇప్పుడు చేయట్లేదు కానీ పిడకలు అవన్నీ చేసి ఆ పాకకు చుట్టూరు అంటించడం, సో చాలా ఫన్ ఉంటుండే ఆ రోజుల్లో అయితే. దీన్ని అయితే అటక అంటారు కదా, మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు. అక్కడ నిచ్చెనలు పాతవి ఏవి ఉంటే అవి అన్నీ స్టోర్ చేసేవాళ్ళు. సో అదనమాట. సో ఒకసారి అక్కడికి వెళ్ళడం వల్ల చాలా ఎంజాయ్ చేశాను. మా సిస్టర్స్ అందరూ అక్కడ ఉన్నారు, సమ్మర్ హాలిడేస్ కదా. సో నేనే చాలా లేట్గా వెళ్ళాను అనమాట. అది కూడా ఒక్క రోజుకే, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి రావాల్సి వచ్చిందనమాట. సో ఫ్లవర్స్ అన్నీ మంచి మంచి మొక్కలన్నీ ఉంటాయి అక్కడ. సో సమ్మర్ కాబట్టి కొంచెం ఇప్పుడు మెయింటైన్ చేయడానికి ఇది లేదు కానీ, లేకపోతే ఫుల్ ఆఫ్ గ్రీన్నెస్ ఉంటుంది. సో అలా ఒక్క రోజులో అవన్నీ చూసుకుని మంచిగా అందరితో టైం స్పెండ్ చేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. సో మీలో ఎంతమందికి ఇలాంటి మంచి మంచి మెమరీస్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకైతే ఏం చేయాలో గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సరే మరి అయితే వెళ్ళొస్తాం, మీ సపోర్ట్ మాకు కావాలి.